హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గోధుమ గడ్డి ఇలా కట్ చేసుకొని ఎలా యూజ్ చేసుకుందాం చూద్దాం. ఇది 8 రోజుల తర్వాత గోధుమ గడ్డి జ్యూస్కి పనికి వస్తుంది. ఇది 8వ రోజు గోధుమ గడ్డి. దాన్ని శుభ్రం కత్తెరతో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది 3 టైమ్స్ వస్తుంది. మనం కట్ చేస్తూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మూడు సార్లు ఉపయోగపడుద్ది. 3 సార్లు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మట్టి అంతా శుభ్రం చేసి మళ్ళా మొలకలు నాటుకొని మళ్ళీ సేమ్ గడ్డి యూజ్ అవుతుంది. ఇది 8 రోజుల తర్వాత మాత్రమే వాడాలి గడ్డి. 8 రోజుల తర్వాత జ్యూస్కి రెడీ అవుద్ది. ఇది వెజిటబుల్లో కానీ ఫ్రూట్ జ్యూస్లో కానీ కలుపుకొని తాగితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ప్లేన్ సింగిల్గా గోధుమ గడ్డి కూడా తాగొచ్చు, కానీ వెజిటబుల్స్లో కలుపుకొని తాగితే ఇంకా టేస్ట్ ఉంటుంది. సొరకాయ, కీర, బీట్రూట్, టమాటో, క్యారెట్, గోధుమ గడ్డి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక చిన్న అల్లం ముక్క కూడా. ఈ గోధుమ గడ్డి ఒకటి మటుకు జ్యూసర్లో పడదు. ఇది ఒకటి జ్యూస్ జార్లోనే చిన్న కట్ చేసుకొని, వాటర్ పోయకూడదు దీంట్లో. మనం సొరకాయ జ్యూస్ పడతాం కదా, దాంట్లోంచి జ్యూస్ తీసి దీంట్లో వేసుకుంటే టేస్ట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ చుక్క కూడా వాటర్ పడే పని లేదు, వాడే అవసరం లేదు. జ్యూసర్లో సొరకాయ అన్నీ బాగా వస్తాయి కదా, ఆ జ్యూస్ని దీంట్లో కొంచెం పోసుకొని మిక్స్ చేయండి. జ్యూసర్లో వెజిటబుల్స్ ఒక్క డ్రాప్ కూడా వాటర్తో పని ఉండదు. దీనివల్ల మంచి ఉపయోగం జ్యూసర్ వల్ల. అది మిక్సీలో అయితే జ్యూస్ హీట్ అవుతుంది, టేస్ట్ కూడా తగ్గుద్ది. ఈ జ్యూసర్లో అయితే డైరెక్ట్గా యూజ్ అవుతుంది అన్నమాట. సొరకాయ, క్యారెట్, సొరకాయ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ జ్యూసర్లన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా బుడిది గుమ్మడికాయ ఉంటే ఇంకా చాలా మంచిది. ఈరోజు లేదు బుడిది గుమ్మడికాయ దీంట్లో. సొరకాయ, క్యారెట్, బీట్రూట్, టమాటో, ఇంకా బీరకాయ కూడా వేసుకోవచ్చు. ఈరోజు మేము సొరకాయ, క్యారెట్, బీట్రూట్ మాత్రమే వాడాము. టమాటో, ఒక చిన్న అల్లం ముక్క,